అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, మన ఇంట్లో పుట్టినటువంటి మన ఇంటి మహాలక్ష్మి, మన ఆడబిడ్డ భవిష్యత్తు భరోసా కోసం మనము ఎలాంటి సేవింగ్స్లో పెట్టుబడి పెట్టాలా, ఎలా ఇన్వెస్ట్ చేయాలా, ప్రతి తల్లి తండ్రి కల కదా. మనమంటే మన పెళ్లి వయసు వచ్చేటప్పటికి మన పేరెంట్స్ బాగా స్ట్రగుల్ అయ్యారు. మన పెళ్ళిళ్ళు చేయడానికి కోసమనో, మన చదువుల కోసమనో వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళు పడ్డ కష్టాలు మనం పడకూడదు. అట్ ద సేమ్ టైం మన పిల్లలకి అంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అనేది చూపించకూడదని ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి ఒక డ్రీమ్, ఒక గోల్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారనమాట. ఆడబిడ్డ పుట్టింది మొదలుకొని ఎక్కడ సేవ్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎలా ఇన్వెస్ట్ చేశాము అంటే వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఉంటుంది అని చాలా క్యాల్కులేటింగ్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లక్షలాది మంది ఇన్వెస్ట్ చేస్తున్నది వచ్చి ఎస్ఎస్సి అనమాట, సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన మాకు తెలుసు కదని స్కిప్ చేయొద్దు. నేను దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉండేటువంటిది, ఇంకా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభమా నష్టమా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 15 ఇయర్స్ 15 ఏళ్ళ తర్వాత అప్పుడు ఉండేటువంటి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ తట్టుకొని ఇప్పుడు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పనికొస్తుందా, ఎంత ఆదాయం వస్తుంది, అది పెరుగుద్దా తగ్గుద్దా, దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సుకన్య సమృద్ధి యోజనే కాకుండా మనము మన ఆడబిడ్డ భవిష్యత్తు కోసము ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా, బంగారం కొని దాచిపెట్టడం బెస్టా, ఈ మూడిటి కంపారిజను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మనము మ్యాక్సిమము ప్రతి తల్లిదండ్రి ఇప్పుడు చాలా అంటే రూరల్ ఏరియా దగ్గర నుంచి చాలా పూర్ వాళ్ళైనా కూడా బాగా పబ్లిసైజ్ అయ్యింది. ఇది వచ్చి సుకన్య సమృద్ధి యోజన. అందులో వచ్చి ఒక 250 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసేసింది, మీ దగ్గర ఉన్న డబ్బులు వేయండి. సో మీ ఆడబిడ్డకి పెళ్ళి అప్పుడుకో లేదంటే 18 ఏళ్ళు తీరిన తర్వాత చదువుల కోసము డబ్బులు ఇస్తారని ఆ పబ్లిసిటీ ఇవ్వడంతో ప్రతి ఒక్క తల్లిదండ్రి అందులోనే పెట్టేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ వచ్చి 8.2% ఉంది. మ్యాక్సిమం మా పాప చిన్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేసింది మొదలుకొని అంతే ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. వీలైతే తగ్గుతూ ఉందే కానీ పెరగట్లేదన్నమాట. కానీ దీనికన్నా ధీటుగా ఉండేటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, దీనికన్నా మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి స్కీమ్స్ ఏమున్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. మన ఇంట్లో పుట్టిన బంగారు తల్లి భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలా, అప్పుడు ఎందులో చేయాలా, ఎక్కడ చేయాలా, ఎలా చేయాలా, అది ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సేవింగ్స్ కాదు ఇన్వెస్ట్మెంట్. సో బంగారు భవిష్యత్తు ఇవ్వాలా అంటే మనం ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, సుకన్య సమృద్ధి యోజనలోనా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా లేదా గోల్డా, ఎందులో కంపేర్ చేద్దాం, ఎందులో ఎక్కువగా మనకి ప్రాఫిట్ ఉంది. సో మనం ఇక్కడ సేవింగ్స్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, సేవింగ్స్ చేస్తే వచ్చేటువంటి లాసెస్ ఏంటి. సో మనం ఫస్ట్ ఎస్ఎస్ఏ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఎస్ఎస్ఏ అంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంటు. మన ఇళ్లలో ఒకటికి 2 ఆడపిల్లలకు కూడా ఇచ్చేటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్ స్కీమ్ అంటాను. ఇందులో దాదాపు 8.2% ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు రన్ అవుతా ఉంది. సో డిపాజిట్ మనం ఎంత చేయాలి, స్టార్టింగ్ అంటే 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 250 నుంచి మ్యాక్సిమం 1,50,000 వరకు ఎవ్రీ ఇయర్ 250 రూపీస్ అయినా వేయచ్చు. సో సంవత్సరానికి ఒక్కసారైనా కంపల్సరీ 250 రూపాయలు వేయాలన్నమాట. సంవత్సరము మనం 1,50,000 వరకు లిమిట్, అంతకుమించి వేసేదానికి లేదు. సో ఇక్కడ మనము సంవత్సరానికి 1,50,000 మాత్రమే వేయగలుగుతాము. ఎవరు ఎలిజిబుల్, 0 to 10 ఇయర్స్ లోపల ఆడపిల్లలు ఎలిజిబుల్. సో మనం 15 ఏళ్ళ టైం పాటు మనము ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో డబ్బులు వేస్తాము. సో మనకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ నేను 8.2% అన్నాను. సో మనము అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేటప్పటికి మెచ్యూర్ అవుతుంది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కట్టిన దాంట్లో 50% వరకు డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ఆడపిల్లలకి భవిష్యత్తుకు భరోసా. మనం ఒకసారి వేసిన డబ్బులు మధ్యలో తీసేదానికి ఉండదు కాబట్టి ఎంత పూరైనా ఎంత తెలియని వాళ్ళైనా ఇందులో వేసినటువంటి డబ్బు వాళ్ళ మెచ్యూరిటీ అంటే ఆడపిల్లలకి ఒక వయసు, పెళ్లి వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి అంతో ఎంతో భరోసా ఉంటుందనేటువంటి ధ్యేయంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అంటాను. ప్రతి ఒక్కళ్ళకి ఎంకరేజ్ చేసి వేయిస్తున్నారు కాబట్టి లక్షల్లో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేటువంటి ఇంట్రెస్టు మనకి రానున్న 15 ఏళ్లలో బెనిఫిట్ ఉందా లేదా, ఇదే ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఎంత కార్పస్ ఫామ్ అవుతుందంటే
సంవత్సరానికి 1,50,000 రూపాయల లెక్కన డిపాజిట్ చేస్తా పోయాము అనుకోండి, 45 లక్షల రూపాయల కార్పస్ వస్తుంది. అంటే 1,50,000 లెక్కన చేస్తేనే 45 లక్షల రూపాయల కార్పస్ వస్తుంది. సో మనము 45 లక్షల రూపాయలు అనేది ఎక్కువ అంటే చాలా తక్కువ అంటాను. రానున్న 15 ఏళ్లలో మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము దాదాపు 8 నుంచి 10 మధ్యలో ఉంటుంది అని అంచనా అనమాట. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తగ్గేదానికి ఛాన్సెస్ అయితే లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇది తక్కువ కాబట్టి ఈ అమౌంట్ని ఇంకొక 5 ఏళ్ల పాటు పెంచుకోవచ్చు. మనకు ఆ ఛాన్స్ ఉంది. పెంచినామంటే 8.2% ఇంట్రెస్ట్తో 70 లక్షలు అవుతుంది. ఒక్క 20 ఏళ్ళు కనుక మనం ఇందులో ఇన్వెస్ట్ చేసి పెడితే 70 లక్షలు వస్తుంది. సో మనం ద్రవ్యోల్బణం ఆల్రెడీ పెట్టుకున్నామంటే 8 to 10% అన్న మనకి ఇంట్రెస్ట్ వచ్చింది 8.2% కాబట్టి ఇక్కడ 20 ఏళ్ళకి పెట్టినా కూడా మనకైతే లాసే కింద లెక్క. ఎందుకంటే 70 లక్షలు మాత్రమే 20 ఏళ్ళకి వచ్చింది. సో ఇక్కడ మనం ఇంకో డిస్కస్ చేసుకోవాల్సింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఈ యొక్క ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది మినిమం 500 నుంచి మాక్సిమం ఎంతన్నా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కంపేర్ చేసినది 1,50,000 కంపేర్ చేశాను కదా. సో ఆ 1,50,000 మన దగ్గర ఉంటే లంసమ్గా ఒకేసారన్నా వేసుకోవచ్చు, లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే వేసుకోవచ్చు. కంపేరింగ్ టు లంసమ్ కన్నా ఎస్ఐపిలో ఇంకా ఎక్కువ మార్జిన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 to 14% అనేసి అంచనా వేశారు. మ్యాక్సిమం రూపాయి నుంచి 1.5-2 రూపాయల దాకా ఇప్పుడు కూడా జనరేట్ అవుతుంది. రానున్న కాలం ఇంకా పెరగచ్చే, తగ్గేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. మనము 15 ఏళ్ల పాటు సంవత్సరం 1,50,000 రూపాయలు 1,50,000 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి కార్పస్ ఎంత అంటే 63 లక్షలు అనమాట. ఒక్క 15 సంవత్సరాలకే మనకు 63 లక్షలు వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు దీన్ని పెంచాము అంటే 1 కోటి దాటిపోద్ది. 1,20,00,000 మన చేతికైతే వస్తుందన్నమాట. సో ఇప్పటికీ ఎస్ఎస్ఏలో 45 lakhs, ఈక్విటీలో 63 lakhs మనకి ఇన్కమ్ డిఫరెన్సేషన్ ఉంది కార్పస్లో. ఇంకా గోల్డ్ గురించి కంపేర్ చేద్దాం. మినిమము 50 మిల్లీగ్రాములు 100 మిల్లీగ్రాముల నుంచి ఎంతన్నా మనం గోల్డ్ను కొని పెట్టుకోవచ్చు. గోల్డ్ ఎలా అంటే నా పెళ్ళప్పుడు సవర్ 7,000 ఉంది, ఈరోజు గ్రామ్ 7,000 ఉంది. సో అలా పెరుగుతుందన్నమాట. అరౌండ్ నా మ్యారేజ్ అయ్యి 17 years అవుతుంది. 17 years వేరియేషన్లో సవర్ గోల్డ్ 7,000 ఉంది, ఇప్పుడు గ్రామ్ గోల్డ్ 7,000కి వచ్చింది. బాగా మార్జిన్ పెరుగుతూ ఉంది. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు మనకు కార్పస్ వస్తుందో చూద్దాము. చిన్న కంపారిజను. నేను ఈవేళ అంటే August 2nd గోల్డ్ ప్రైజు 6,480 రూపాయలు ఉంది. 22K, 24K 7,020 రూపాయలు ఉంది. సో ఈ లెక్కన 1,50,000 మనం సంవత్సరానికి అనుకున్నాం కదా. ఒక్కసారిగా కొన్నా, నెల నెల మనం సేవ్ చేసుకుంటా కొన్నా, డివైడ్ చేసుకొని మనం 1,50,000 డివైడ్ చేసుకొని కొన్నా, లేదా స్కీముల్లో కట్టుకున్నా, మనం గోల్డ్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ ఆర్నమెంట్సే కొన్నా కూడా మనకి సంవత్సరానికి 24 గ్రాములు 22 క్యారెట్స్ వేసా. అటు ఇటుగా ఉంటుంది. సో నేను రౌండ్గా వేసా 24 గ్రామ్స్, అది 24 క్యారెట్స్ వచ్చి 22 గ్రామ్స్ వేసా. సో ఈ లెక్కన మనం ఇంతే అంటే గోల్డ్ అయితే ప్రైస్ పెరుగుతూ ఉంది, తగ్గటం అయితే లేదు, పెరుగుతూ ఉంది. లేదా స్టాండర్డ్గా అదే కాస్ట్ అయినా ఉంది. నేను చెప్పినట్లుగా మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ డిఫరెన్సేషన్ వస్తుంది. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటే మనకి సంవత్సరానికి 24 గ్రాముల లెక్కన 15 ఏళ్ళు వేసుకున్నాం అనుకోండి, 360 గ్రాములు మనకి గోల్డ్ అయితే జనరేట్ అవుద్ది. మనము సిట్లు వేసుకొని గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని గోల్డ్ మనము డిజిటల్ గోల్డ్ కొనుక్కొని ఆర్నమెంట్స్ కానీ కాయిన్స్ కానీ ఎలా అయినా నేను ఓవరాల్గా 360 గ్రాములు 22K ఎస్టిమేట్ చేసి చెప్పాను. సో ఈరోజు రేటు ప్రకారము అయితే మనకి 36 లక్షలు అయితే జనరేట్ అవుతుంది అనమాట. అంటే నేను ఈరోజు అంటే ఒక 10,000 రూపాయలు మాత్రమే వేసా. కానీ నేను చెప్పినట్టు 1 గ్రామ్ కాస్ట్ నా పెళ్ళప్పుడు 7,000 ఉంది, 1 సవర్ కాస్ట్ 7,000 ఉంది. ఈరోజు 1 గ్రామ్ కాస్టే అలా అయింది. సో ఆ లెక్కన మనకి గోల్డ్ 10,000 ఉంటుందని చెప్పలేము. నేను బొట్టాబొట్టిగా కంపారిజన్ కోసం వేసా. 10,000 ఉండొచ్చు గ్రామ్, 20,000 ఉండొచ్చు. ఆఫ్టర్ 15 years కదా, 15 ఏళ్ళకి లేదంటే 1 గ్రామే 60,000 లెక్కనున్నా కూడా మనము ఆలోచించక్కర్లేదనమాట. సో అలాగా నేను 10,000 లెక్కనేస్తే 36 లక్షలు అయింది. సో 24 క్యారెట్స్ వచ్చి దాదాపు 40 లక్షలు అయిందనమాట. అంటే ఇప్పుడున్నటువంటి ప్రైస్ లెక్కన వేస్తే. ఇలా కాకుండా ఇంకా కాస్ట్ పెరిగింది అంటే దీంట్లో కూడా మంచి మార్జినే చూడొచ్చు. కాకపోతే కంపేరింగ్ టు ఈక్విటీ ఫండ్స్ కన్నా గోల్డ్ మన సేవింగ్స్లో కానీ ఎస్ఎస్ఏలో కానీ అంత మార్జిన్ అయితే కనిపించట్లేదు. కాకపోతే మనం ఎలా బ్యాలెన్స్ చేయాలా అంటే ఎస్ఎస్ఏను ఈక్విటీ, ఎస్ఎస్ఏ గోల్డ్, ఈ మూడిట్లో కంపేర్ అంటే మనము 1,50,000 సంవత్సరానికి పెడతా ఉంటే
ప్రతి దాంట్లో 50,000 లెక్కన పెట్టాము అంటే మనకి ఖచ్చితంగా మార్జిన్ అయితే మంచిగా, అంటే మనం 1,20,00,000 అన్నాం కదా, ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది, ఇందులో మంచి గ్రోత్ ఉంటుంది, ఇందులో కూడా గ్రోత్ ఉంది. నెక్స్ట్ మనకి గోల్డ్ అనేది ఆడపిల్లలకి అవసరం కాబట్టి మూడిట్లోనూ డివైడ్ చేసుకొని బ్యాలెన్సింగ్గా ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే కంపేరింగ్ టు ఒకే దాంట్లో వచ్చేటువంటి ఆదాయం కన్నా మూడిట్లో ఇంకా డబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అంటాను. సో అందుకోసమని మనము ఇన్వెస్ట్ చేసేదానికన్నా ఈ మూడిట్లో బ్యాలెన్స్ చేసుకుంటా చేసామంటే మార్జిన్, మంచి ఇన్కము, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నా లైఫ్ స్టైల్లో నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఇదే అనమాట. గోల్డ్ కొంటా ఉంటా, గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కడతా ఉంటాం, మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, షేర్స్ ఇట్లాంటి వాటిలో మనకి తెలిసినంత వరకు, లేదంటే చిట్స్ వేసుకోవడం కానీ ఇట్లాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటాం. వచ్చిన దాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండడం, రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం. ఎస్ఎస్ఏ అనేది ఒకసారి స్టార్ట్ చేసాము అంటే పిల్ల తన భవిష్యత్తు 18 years వరకు టచ్ చేయమన్నమాట. సో మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత వేసుకుంటూ వెళ్ళడమే అనమాట. అలా కంపేర్ చేసుకొని మూడిట్లో ఈక్విటైజ్ చేసి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో మన బిడ్డలకి మంచి మార్జిన్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.